పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు తమ సంకల్పాల యొక్క మహత్యాన్ని తెలుసుకొని తమ సంకల్పాలను రచన చేస్తూ ఉండండి. మీ యొక్క శ్రేష్ట బ్రాహ్మణాత్మల యొక్క సంకల్పాలే ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచంగా తయారు చేస్తాయి. మీ సంకల్పాల ద్వారానే ముక్తి, జీవన్ముక్తి యొక్క గేటు ఓపెన్ అవుతుంది. అనగా ఆత్మలందరూ ఫస్ట్ పరంధామానికి వెళతారు. నెంబర్ వారీగా అందరూ అక్కడ ఉంటారు. తమ సంకల్పాల యొక్క ఆధారంతో ఈ పంచతత్వాల ప్రపంచంలో ప్రతి ఒక్క జడ పదార్థము మరియు చైతన్యమైనటువంటి వస్తువులు కూడా, ఆత్మలు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. కనుక మీ సంకల్పాల యొక్క మహిమను తెలుసుకోండి. మీ సంకల్పాల యొక్క మహిమను తెలుసుకొని వ్యర్థ సంకల్పాలు చేయకండి. వ్యర్థత్వం పైన విశేషమైన అటెన్షన్ ఇవ్వండి. వ్యర్థమైన ఆలోచనలు, సంకల్పాలు రాకుండా విశేషమైన అటెన్షన్ పెట్టండి. వ్యర్థ సంకల్పాలు ఆత్మను బరువుగా చేస్తాయి. చాలాసార్లు వ్యర్థ చెత్త అంతా ఆత్మను మురికిగా చేసేస్తూ ఉంటాయి. అంటే ఫ్లోలెస్గా మిమ్మల్ని తయారు చేయాలి అంటే, మీరు కావాలి అంటే మీరు అటెన్షన్ పెట్టుకోవాలి. ఈ నెగిటివ్ మీకు బాధాకరంగా అవుతూ ఉంటుంది. బాప్ సమానంగా కావాలి అంటే కేవలం పాజిటివ్ సంకల్పాల యొక్క రచన చేయండి. ఏదైతే మీరు శక్తిశాలిగా అవుతారో స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి. శక్తిశాలిగా కావాలి అంటే పాజిటివ్ సంకల్పాలను రచన చేయండి మరియు మీ స్వయం పైన అటెన్షన్ పెట్టుకోవటం. దీని కొరకు మీరు మాటికి స్వయం మీ యొక్క స్వ అభిమానం యొక్క సీట్లో సెట్ అవ్వండి. అనగా స్వరూపం పైన, తమ గుణాల పైన, శక్తుల పైన కూడా స్మృతి పెట్టుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి ఒక్క పరిస్థితిలో పరమాత్మ బాప్ యొక్క సాంగత్యంలో ఉండండి. అప్పుడు భారీ అనేది కానే కాదు. అటెన్షన్ పెట్టుకోండి. అటెన్షన్ పెట్టుకొని బాప్ తమ సమానంగా తయారు కావాలి అని ఏదైతే మీకు లక్ష్యం ఇచ్చారో ఆ లక్ష్యాన్ని మీరు సంకల్పం సంపన్నం చేయండి. మీ సంకల్పాల ద్వారా సతో ప్రధాన ప్రపంచం స్థాపన అయిపోయేదే ఉంది. బస్ అందుకని స్వయం మరియు బాపు పైన 100% నిశ్చయాన్ని ఉంచుకోండి. ఈ యొక్క పరివర్తన కార్యం తప్పకుండా జరిగే తీరుతుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. పరం